తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి మనకు ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. మన అఫీషియల్ వెబ్‌సైట్ లోపల కూడా మనకు ఇక్కడ చూపెడుతుంది. సో, క్యాండిడేట్ లాగిన్ నుండి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకో అని చెప్పి. క్యాండిడేట్ లాగిన్ ఉంది అది ఇక్కడ. సో, ఈ క్యాండిడేట్ లాగిన్ దగ్గరకొచ్చి మనమైతే లాగిన్ అయ్యి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోరి అని చెప్పి మనకిక్కడ పాపప్ అయితే చూపెడుతుందన్నట్టు. సో, సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా తెలుస్తది అంటే మనకు ఫస్ట్ మెసేజ్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా? సో, మనకొక మెసేజ్ అయితే వస్తది. నీకు సీట్ అలాట్ అయింది అని చెప్పి కాలేజ్ కోడ్ అండ్ కోర్స్ కోడ్ తోటి ఫైనల్ ఫేజ్ లోపల అలాట్ అయింది అని చెప్పి. సో, మెసేజ్ రాకపోతే మనం ఎట్లా తెలుసుకోవాలి కదా అంటే ఈ వెబ్‌సైట్‌కొచ్చి అఫీషియల్‌గా క్యాండిడేట్ లాగిన్‌కొచ్చి లాగిన్ అయ్యి చూసుకోవాల్సి ఉంటది. అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయింది అంటే సీట్ వచ్చినట్టు. ఒకవేళ మీకు ఇక్కడ రీ అలాటెడ్ అని చెప్పి కొంతమందికి మెసేజ్ వస్తదన్నట్టు. సో, రీ అలాటెడ్ అంటే ఏందంటే సింపుల్లీ నీకు ఫస్ట్ ఫేజ్ లోపల ఆల్రెడీ సీట్ వచ్చి ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఫైనల్ ఫేజ్ లోపల మంచి కాలేజ్‌లో సీట్ వచ్చినప్పుడు నీకు రీ అలాటెడ్ అని వస్తది. ఓకేనా? నీకు ఒకవేళ ఫైనల్ ఫేజ్‌లో సీట్ వస్తే మాత్రం ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతది. సో, ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోరి. అండ్ మనకి ఆన్‌లైన్ లోపల ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి టైం అయితే 28థ్ జులై 2025 నుండి 29థ్ జులై 2025 దాకా టైం అయితే ఉంది. సో, 29థ్ అండ్ 28థ్ అండ్ 29థ్ 2 డేస్ ఆఫ్ టైం మాత్రమే ఉంది. దాని తర్వాత మనం కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? 28, 29, 30 3 డేస్ ఏమో కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయడానికి టైం ఉంది. 2 డేస్ ఏమో ఆన్‌లైన్ లోపల ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి టైం అయితే ఉందన్నట్టు. సో, మనం ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటది. సో, ఏమేం సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలని చెప్పి మనం ప్రీవియస్‌గా వీడియో చేసుకున్నాం. ఆ వీడియో లింక్ మీద ఐ బటన్స్ లోపల, కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ వీడియో తర్వాత అయితే వస్తది. అండ్ మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి చూస్తాం. అండ్ దాని తర్వాత ఫీ పేమెంట్ ఎట్లా చేయాలని చెప్పి చూస్తాం. లెట్స్ స్టార్ట్. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇది మన అఫీషియల్ వెబ్‌సైట్. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల క్యాండిడేట్ లాగిన్ అని చూసిర్రా? సో, ఈ క్యాండిడేట్ లాగిన్ కాడికి పోవాల్సి ఉంటది మనం. క్యాండిడేట్ లాగిన్ కాడికి పోతే మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతది. లాగిన్ ఐడీ, పాలిసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇయ్యాల మనం. ఇచ్చి సైన్ ఇన్ అని చెప్పి కొట్టాలి. సైన్ ఇన్ కొట్టుడుతోటే మనకు సో, ఈ డీటెయిల్స్ ఇయ్యాల ఫస్ట్ లాగిన్ ఐడీ నంబరు, పాలిసెట్, హాల్ టికెట్ నంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సైన్ అని చెప్పి కొట్టాలి. సైన్ ఇన్ కొట్టుడుతోటే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇందులోపల నీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ, సేవ్డ్ ఆప్షన్స్ దాని తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి ఉంటది. సో, ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, నీకు ఒకవేళ ఫేజ్ 2లో సీట్ వచ్చినా కూడా మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌ని మళ్ళా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. ఫేజ్ 2 లోపల ఒకవేళ సీట్ వస్తే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటది. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటది. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ మీద ప్లస్ చేసి చూడండి మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే ఇట్లా చూపెడతది. ఓకేనా? దీని కిందికొస్తే మనకిక్కడ పే ఫీ ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ అని చెప్పి ఉంటది. సో, ఈ పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. దాని మీద ప్రెస్ చేస్తుంటే పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. ఇక్కడ మన కార్డ్ డీటెయిల్స్, ఎక్స్‌పైరీ డీటెయిల్స్, సీవీవీ అండ్ కార్డ్ హోల్డర్ నేమ్ ఇచ్చి మేక్ పేమెంట్ అనుతుంటే మనకు ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనం పేమెంట్ అయితే చేయొచ్చు. అది కార్డ్ తోటి. నెట్ బ్యాంకింగ్ తోటి కూడా అంతే. ఏదైనా ఒక బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని అండ్ మేక్ పేమెంట్ మీద ప్రెస్ చేసి మన లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ కావాలి. ఓటీపీ వస్తది. పేమెంట్ చేసేచోటే మనకు పేమెంట్ అయితే అయిపోతది. ఓకేనా? సో, పేమెంట్ అయిపోతే మనం నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటది కదా అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌లోకి పోవాలి. పేమెంట్ కన్ఫర్మేషన్ సో, పేమెంట్ అయిందా లేదా తెలుసుకోవడానికి వ్యూ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్‌లోకి పోవాలి. అండ్ పేమెంట్ అయిపోతే మాత్రం సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌లోకి పోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌లోకి కొడితే మనకి ఇట్లా వస్తది. అండ్ యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి కింద ఒక ఆప్షన్ వస్తది. దాని మీద కొట్టుడుతోనే మనకు జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అయిపోతది. సో, జాయినింగ్ రిపోర్ట్ లోపల అడ్మిషన్ నంబర్ ఉందా లేదా చూసుకోవాలి. అడ్మిషన్ నంబర్ లేకపోతే వాలిడ్ కాదు. ఓకేనా? సో, మనం ఏం చేయాల్సి ఉంటది అంటే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ మనకు జాయినింగ్ రిపోర్ట్‌ని వ్యూ జాయినింగ్ రిపోర్ట్‌లోకి పోయి జాయినింగ్ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్‌ని కూడా డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. నీకు వ్యూ మనకు లాస్ట్ ఆప్షన్ ఉంది కదా! ఈ వ్యూ జాయినింగ్ రిపోర్ట్ అనే దాని మీద ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ కింద చూపెడతది. జాయినింగ్ రిపోర్ట్ అంటే జాయినింగ్ రిపోర్ట్ వస్తది. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అంటే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వస్తాయన్నట్టు. సో, ఇట్లా మనం జాయినింగ్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్‌ని మనం ప్రింట్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి. జాయినింగ్ రిపోర్ట్‌ని దగ్గర పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్‌ని దగ్గర పెట్టుకోవాల్సి ఉంటది. సో, ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇవన్నీ డాక్యుమెంట్స్ పట్టుకొని పాలిసెట్ సంబంధించిన హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ సో, ఇవన్నీ కూడా పట్టుకొని మనమైతే రిపోర్టింగ్‌కి అయితే ఎళ్ళాల్సి ఉంటది విత్ సమ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్. సో, ఆ డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి వీడియో చేసుకున్నాం ప్రీవియస్‌గా. ఆ వీడియో అయితే మీరెళ్లి చెక్ జేయాలి. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మనం అయితే లాగౌట్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, లాగౌట్ అయ్యి లాగౌట్ అవుతారు మనకి ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా లాగౌట్ అని చెప్పి పడతది. సో, సెషన్ లాగౌట్ అని చెప్పి చూసుకోరిది. సో, పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త అండ్ మీ అకౌంట్ మాత్రమే ఇయ్యిరి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.